లాంటి వాళ్ళని ప్రమోట్ చేయాలి. అట్లాంటి యంగ్స్టర్స్ ఎంతో మంది. కౌశిక్ రెడ్డి గారు లేదు, నేను చెప్పినాక నువ్వు మళ్ళీ నాకు జవాబు చెప్తే ఎట్లా చెప్పు. ఇప్పుడు అది 10, 12, 15 దేశాలకు సంబంధించిన క్రికెట్. అది మన దగ్గర ఎక్కువ నడుస్తుంది, మనం దాని గురించి ఎక్కువ ఆలోచన చేయాలి. కానీ మీకు తెలియదు అంటే నేను ఏం చెప్పాలి చెప్పు, మాట్లాడండి. అయితే అధ్యక్ష 100% ఓకే, మీరు దాని లోపల పోకుండా సబ్జెక్ట్ లోపల పోతా అధ్యక్ష. క్రికెట్ గ్రౌండ్ కూడా అధ్యక్ష, క్రికెట్ గ్రౌండ్లో ఫుట్బాల్ మ్యాచ్ పెట్టిన తర్వాత మళ్ళీ క్రికెట్ గ్రౌండ్ రిపేర్ చేయడానికి ఎన్నో కోట్ల రూపాయలు ఖర్చు అయింది. మళ్ళీ దాన్ని కూడా సెట్ చేయడానికి క్రికెట్ గ్రౌండ్ కూడా సెట్ చేసి మీకు తెలియజేస్తా ఉన్నాను. సరే, దాని లోపల పోకుండా ఒక యువ శాసనసభ్యునిగా అధ్యక్ష, యూత్కి కేసీఆర్ గారు ఏం చేసిండ్రో ఒక్కసారి ఈ సభ ద్వారా యావత్ తెలంగాణలో ఉన్న యువతకి మొత్తం కూడా తెలిసేలాగా మరొకసారి గుర్తు చేస్తా అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. ఈ భారతదేశ చరిత్రలోనే ఎక్కడి లేని విధంగా, ఏ రాష్ట్రంలో లేని విధంగా యువతకి 2,32,000 ఉద్యోగాల నోటిఫికేషన్ ఇచ్చింది కేసీఆర్ అని చెప్పక తప్పదని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. ఆ 2,32,000 నోటిఫికేషన్లలో 1,60,000 ఉద్యోగాలు ఇచ్చింది కేసీఆర్ గారు అని చెప్పక తప్పదు అధ్యక్ష అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. ఇంకా 60,000 ఉద్యోగాలకు కూడా, మిగిలిన 60,000 ఉద్యోగాలకు కూడా నోటిఫికేషన్ ఇచ్చింది, ఎగ్జామ్ కండక్ట్ చేసింది మొత్తం కూడా కేసీఆర్ గారు అని చెప్పక తప్పదని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. 2,32,000 ఉద్యోగాల నోటిఫికేషన్ల ఇలా కేసీఆర్ గారు 2,20,000 ఉద్యోగాలు ఇచ్చింది ముమ్మాటికి కేసీఆర్ గారు అని చెప్పక తప్పదని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. నేను సవాల్ విసురుతా ఉన్నాను అధ్యక్ష, ఇక్కడి నుంచి ఈ కాంగ్రెస్ బీజేపీ పరిపాలిస్తున్న ఏ రాష్ట్రంలో అయినా సరే ఈ భారతదేశంలో కేసీఆర్ గారు ఇచ్చిన దానికంటే ఎక్కువ ఉద్యోగాలు, గవర్నమెంట్ ఉద్యోగాలు ఇచ్చినట్టు చూపిస్తే నా ఎమ్మెల్యే పదవికి నేను రాజీనామా చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నానని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. ఇవాళ నిజము గడప దాటే లోపల అబద్ధాలు ఊరంతా తిరిగి వస్తుంది అన్నట్టుగా ఇలా పదే చెప్పుడు అధ్యక్ష. ఏమని కేసీఆర్ గారు ఉద్యోగాలు ఇయ్యలేదు అని చెప్పుకుంటా వచ్చిండ్రు. అది నిజమే అనుకొని యువత కూడా అప్పుడు నమ్మి వాళ్ళకి ఓట్లు వేసిర్రు అధ్యక్ష. కానీ నిజమేంది అధ్యక్ష, ఇలా కేసీఆర్ గారు ఇచ్చింది 2,20,000 ఉద్యోగాలు అనేది చెప్పడానికి మొమ్మాటికి నిజం అధ్యక్ష. మళ్ళా ప్రైవేట్ ఉద్యోగాల అధ్యక్ష, ఇలా ఐటీలో కావచ్చు, ఏది కావచ్చు, ప్రైవేట్ ఉద్యోగాలు దాదాపు ఈ యువతకి, తెలంగాణలో ఉన్న యువతకి 10 లక్షల మందికి ఇలా దాదాపు ఉద్యోగాలు ఇచ్చింది కూడా మీ అందరికి కూడా తెలిసిన విషయమే అధ్యక్ష. ఇవాళ ఒక్కసారి వీళ్ళు ఇచ్చిన యూత్ డిక్లరేషన్ ఒక్కసారి వీళ్ళందరికీ కూడా గుర్తు చేయాలి అధ్యక్ష. ఒక బాధ్యత గలగా శాసనసభ్యునిగా ఇలా యూత్ డిక్లరేషన్ అనేది ఏం చేసిర్రు అనేది ఖచ్చితంగా ఒక్కసారి యువకులందరూ కూడా వింటా ఉన్నారు. కాబట్టి ఇలా బాధ్యత గల ప్రతిపక్ష నాయకునిగా ఇలా సభా దృష్టికి ఒక్కసారి ఇచ్చిన హామీలు కూడా గుర్తు చేయాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అధ్యక్ష. ఇలా వీళ్ళన్నారు అధ్యక్ష, మేనిఫెస్టోలో పెట్టినరు, ఏమని పెట్టిర్రు అధ్యక్ష, మొట్టమొదటి సంవత్సరమే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు అధ్యక్ష. మరి 2 లక్షల ఉద్యోగాల హామీ ఎటుపోయింది, మరి ఆ జాబ్ క్యాలెండర్ ఎటుపోయింది అని మేము అడుగుతా ఉన్నాం అధ్యక్ష. దాంతో పాటు అధ్యక్ష, తొలి ఏడాది ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకి బ్యాక్లాగ్లో ఉన్న ఉద్యోగాలని మొత్తం కూడా నింపుతామన్నారు అధ్యక్ష. అవి ఎక్కడికి పోయినాయి అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం అధ్యక్ష. ఇలా ప్రతి ఏడాది జూన్ 2వ నాటికి ఎక్కడెక్కడ వేకెన్సీస్ ఉన్నాయో మొత్తం కూడా ఏ శాఖల ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో అవి డిక్లేర్ చేస్తామన్నారు అధ్యక్ష. అవి ఎందుకు ఇప్పటివరకు ఇంకా డిక్లేర్ చేయలేదని అడుగుతున్నాం అధ్యక్ష. సెప్టెంబర్ 17 వరకే అవన్నీ కూడా డిక్లేర్ చేసి అవన్నీ కూడా మళ్ళా ఫిల్ చేస్తామని చెప్పారు అధ్యక్ష. అవి ఎక్కడికి పోయినాయని మేము అడుగుతా ఉన్నాం అధ్యక్ష. ఇలా నిరుద్యోగులకి ఉద్యోగం ఇచ్చే వరకు 4,000 నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పిండ్రు అధ్యక్ష. మరి ఆ 4,000 నిరుద్యోగ భృతి ఎట్టుపోయిందని మేము అడుగుతా ఉన్నాం అధ్యక్ష. ఇలా ఇవన్నిటికీ కూడా మీరు జవాబు చెప్పాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఇలా పదే
మీరు మేము 60,000 70,000 ఉద్యోగాలు ఇచ్చినామని చెప్తా ఉన్నారు. ఇవాళ 60,000 70,000 ఉద్యోగాలు మీరు ఇవ్వలేదు. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేవలం ఉద్యోగాలు ఇచ్చింది కేవలం 10,000 మాత్రమే. ఇది ముమ్మాటికి నిజం అని చెప్పి సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. మీ అందరు కూడా ఒక్కసారి ఆలోచిస్తే కరోనా టైంలో లాక్డౌన్ చూసినాం, కానీ ఇప్పుడు కాంగ్రెస్ టైంలో ఇలా నోటిఫికేషన్లో లాక్డౌన్ చూస్తా ఉన్నాం అధ్యక్ష. ఇలా ఎందుకు ఇస్తలేరని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. ఇలా తెలంగాణలో ఉన్న ప్రతి యువకుడు ఈ జాబ్ క్యాలెండర్ సంబంధించిన 2 లక్షల ఉద్యోగాలు ఎప్పుడు ఇస్తారు అని ఎదురు చూస్తా ఉన్నారు. కనీసం ఈ బడ్జెట్ బుక్ మొత్తం చదివి చూసిన అధ్యక్ష తిప్పి ఎక్కడన్నా ఒక్క దగ్గరన్నా ఈ 2 లక్షల ఉద్యోగాల గురించి ఎక్కడన్నా ప్రస్తావన ఉందేమో అని చూస్తే దాని ఊసే లేదు అధ్యక్ష. ఇది చాలా చాలా బాధాకరం అధ్యక్ష. ఒక్కసారి గుర్తు చేస్తా అధ్యక్ష, వీళ్ళు ఏం చెప్పారు అధ్యక్ష, చాయ్ పే చర్చ అని చెప్పి ఇలా అశోక్ నగర్లో ఉన్న లైబ్రరీ చిక్కట్పల్లి లైబ్రరీకి గౌరవనీయులు రాహుల్ గాంధీ గారు రేవంత్ రెడ్డి గారు ఆనాడు ఆడికి పోయినరు అధ్యక్ష. ఆడికి పోయి వాళ్ళకి ఏం చెప్పారు అధ్యక్ష, ఖచ్చితంగా మేము 2 లక్షల ఉద్యోగాలు మేము ఖచ్చితంగా ఇస్తాం, మీ అందరు కూడా యువకులు ఖచ్చితంగా మాకు సపోర్ట్ చేయండి, మేము ఖచ్చితంగా మీకు ఇస్తామని చెప్పారు అధ్యక్ష. మరి ఇవాళ ఎందుకు ఎందుకు వాళ్ళని లాఠీ చార్జ్ చేస్తా ఉన్నారు? అసలు అశోక్ నగర్ ఎక్కడైతే ఛాయ్పై చర్చ చేసిరో అశోక్ నగర్లో శాశ్వతంగా ఇలా 144 సెక్షన్ అనేది ఎందుకు పెట్టిండ్రు అని మేము అడుగుతా ఉన్నాము. ఇలా 144 సెక్షన్ ఎక్కడన్నా లైబ్రరీ దగ్గర పెడతారా అధ్యక్ష? ఇలా ఎక్కడికి వేరు అని మేము అడుగుతా ఉన్నాం. ఇలా వాస్తవంగా చెప్పాలంటే ఆ హామీ ఇచ్చి ఇలా హామీ తప్పడంతో రేవంత్ రెడ్డి గారిది కాదు అధ్యక్ష, రాహుల్ గాంధీ గారి దేశవ్యాప్తంగా తన మాట తప్పినట్టు అవుతా ఉంది, తన పరువు పోతా ఉంది అధ్యక్ష. ఇలా తెలంగాణలో ఉన్న యువకులకి ఇస్తాన్న హామీ ఇలా రాహుల్ గాంధీ గారు మర్చిపోతే ఇలా చాలా చాలా బాధ అనిపిస్తా ఉంది అధ్యక్ష. ఇలా ఖచ్చితంగా వీళ్ళైతే మాత్రం తెలంగాణ యువకులందరికీ కూడా జవాబు చెప్పాల్సిన అవసరం ఉన్నది. దేనికోసము ఈ 2 లక్షల ఉద్యోగాల నోటిఫికేషన్ ఎప్పటి వరకు ఇస్తారు, ఎందుకు దాని ఊస మర్చిపోయినరు? ఇలా ఖచ్చితంగా తెలంగాణలో ఉన్న యువత మొత్తం కూడా ఇలా మీరు గిట్లా ఇయ్యకపోతే మాత్రం తప్పకుండా తిరగబడే రోజు వచ్చేటట్టు ఉంది. ఇలా తెలంగాణ గడ్డ అంటేనే పోరాటాల అడ్డ. ఏ విధంగా అయితే తెలంగాణ యువకులందరూ కూడా పోరాటం చేసి ఆనాడు తెలంగాణ తెచ్చిండ్రో ఇలా అదే విధంగా ఇవాళ చేయకపోతే మాత్రం తప్పకుండా మళ్ళా మీ అందరికీ కూడా రేపు ఈ ప్రభుత్వంపై తిరుగుబాటు తప్పదు యువకులందరూ కూడా అని చెప్పి సందర్భంగా చెప్పక తప్పదని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇలా ఒక్కసారి ఆలోచన చెయ్యాలి. ఇలా ఏ విధంగా మీ అందరు కూడా యువకులని నమ్మించి ఆనాడు ఓట్లు వేయించుకొని ఇలా యువకులందరినీ కూడా ఎందుకు మర్చిపోయినరు అనే ముచ్చట ఖచ్చితంగా చెప్పాలని మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇలా దయచేసి మీ అందరు కూడా యువకుల గురించి మాట్లాడుతున్నారు అధ్యక్ష. ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు ఉద్యమం కోసం ప్రాణాలు పరంగా పెట్టినటువంటి ఆ ఉస్మానియా యూనివర్సిటీ లోపల ఈ 10 సంవత్సరాలు రాజ్యం వెళ్ళినటువంటి వారు అక్కడున్నటువంటి పరిస్థితుల లోపల కంచెలు పెట్టి